అయితే నానమ్మకి ఆల్రెడీ హిప్నోటైజ్ చేశారు మీరు కాబట్టి తిన్నారా? తిన్నాను డార్లింగ్. మీకు కిస్ సీన్ కంఫర్టే కదా! అది మా డూప్ చూసుకుంటాడు. మీరు ఆల్రెడీ స్పిరిట్‌లో బిజీ ఉన్నారు కాబట్టి నేను ఆహా! డూప్‌తో మేనేజ్ చేసేస్తాను. ప్రాబ్లమ్ లేదా? స్పిరిట్ గురించి మాట్లాడకురా బాబు. ఏమైంది డార్లింగ్? బట్టలు మొత్తం ఇప్పిచ్చేస్తున్నాడు రా ఆడు. వేరేగా డార్లింగ్ హ్యాపీ కదా మీరు. ఓహ్! మీకు చాలా షై కదా! డార్లింగ్ ఒక సాంగ్ ఉంటది డార్లింగ్. మొత్తము హ్మ్. కింద మీద పడి డాన్స్ చేయాలన్నమాట. కింద మీద వద్దు. మూవ్స్ అయితే శేఖర్ మాస్టర్ చెప్పారు ఆల్రెడీ. అదొకటే చేసేస్తాం. ఓకే డార్లింగ్. ఔట్‌డోర్ ప్లాన్ చేసాను డార్లింగ్. నీకు ఓకే కదా? సరే డార్లింగ్. ఓకే. బ్లూ స్క్రీన్ ఏసేసుకో. మా ఇంటి వెనకాల ఉన్న బ్లూ అక్కడ స్క్రీన్. కొంచెం పెద్ద కర్టెన్‌లో తెప్పించి బ్లూ స్క్రీన్ ఏసేస్తాను. 5 మినిట్స్ ఫైట్ సీక్వెన్స్ ఉంటది డార్లింగ్. మీరు గట్టిగా బాడీ డార్లింగ్ వద్దులే డార్లింగ్. డోప్‌ని పెట్టేసుకొని చేసి. మార్ఫ్ చేసేయండి నా ఫేస్‌ని. ఓకే డార్లింగ్. అసలు ఆ లాస్ట్‌కి వచ్చినోడు ఎవడు నన్ను ఇట్లా పిసికేసాడు. అసలు ఇది చెప్పారా ఉందని? నాకు కూడా తెలీదు భాయ్. బానే ఉంది కదా సీన్ ఐరన్ మ్యాన్ లాగా ఎగురుతావు. ప్రొడ్యూసర్‌ని అడగండి డబ్బులు. సరే డార్లింగ్. లేకపోతే రూ. 50 ఫోన్ పే చేస్తా. పానీపూరి తినేసిపోండి. చేసేసా.